విధి నిర్వహణలో అసలు ఏ మాత్రం కాంప్రమైజ్ కారు అనే ట్యాగ్ ఆయనకుంది. అలాంటి వ్యక్తి కాకిని వదిలేసి ఖద్దరు వేసుకున్నారు. మీ ఇంట్రో చూస్తేనే భయం వేస్తుంది నాకు. సార్, మీ చేతులకు రక్తపు మరకలు అంటాయా? కావేరీ బ్యారక్లోనో గోదావరి బ్యారక్లోనో పూచలు లెక్క పెడుతుండే. ఒకవేళ మీ చేతులు అంత క్లీన్గా ఉండి ఉంటే భద్రత తగ్గిస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని చంపడానికి ఎన్ని బుల్లెట్లు కావాలి? ఒక బుల్లెట్ చాలు. ఒక్క మనిషి చాలు చంపడానికి. కేవలం బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసును మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఛాలెంజింగ్గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా నిలిపినందుకు మీ మీద బండి సంజయ్ కక్ష కట్టి ఉంటారా? ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన నిందితుడిని 9 రోజులు దాచిపెట్టడం ఆక్షేపణీయం. ఇక్కడ ముఖ్యమంత్రి తన డ్యూటీలో వైఫల్యం చెందాడు. బీఎస్పీకి గుడ్ బై చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరతారు అని చాలామంది అనుకున్నారు. రాహుల్ గాంధీ స్వయానా వచ్చిన నేను కేసీఆర్ గారితోనే. దళిత బహుజనవాదాన్ని, బీఎస్పీని టోకుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. నిజంగా కేసీఆర్ గారి దగ్గర డబ్బులు తీసుకుంటానైతే, డబ్బులకు ఆశపడేవాడిని అయితే నేను సర్వీస్ నుంచి రిజైన్ చేసిన వెంటనే వారి దగ్గరికే వెళ్ళాను కదా. షర్మిల గారు, బండి సంజయ్ గారు మోసుకున్నట్టుగా లగ్జరీ టెంట్లు, ఏసీలు వీళ్ళన్నీ తీసుకొని పోయి ఎయిర్ కండిషన్ రూమ్లో వండుకోలేదు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని టీపీసీసీ చీఫ్ ఉన్నప్పటికీ కూడా కేర్ చేయలేదు కాబట్టి, పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ నష్టపోయింది అనేటువంటిది ఒక బీఆర్ఎస్ అగ్రనేత నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కేసీఆర్కు టైం వేస్ట్. కేసీఆర్ ఈజ్ అ స్టేట్స్మెన్. రాబోయేటువంటి ఎన్నికల్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి బీజేపీ అంటోంది. బై ద సేమ్ వే మీరు కూడా అంటున్నారు. ఎవరిని ఎక్కడ ఎందుకు నమ్మాలి సార్? బీఆర్ఎస్ కాలిగోటి కూడా బీజేపీ సర్కార్. మీరు కేసీఆర్ వర్గమా, కేటీఆర్ వర్గమా, హరీష్ రావు వర్గమా, లేకపోతే మీకంటూ ఒక సపరేట్ వర్గం ఉందా? కేసీఆర్ ఈజ్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఐడియాస్. కేసీఆర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్లినికల్ ఇంప్లిమెంటేషన్. కలుసుకోవాలని ఉన్నదే, కనులారా చూసి రావాలని ఉన్నది, బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నది.